సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో రాబోతున్న టాప్ 5 బెస్ట్ 32 ఇంచ్ టీవీ డీల్స్ గురించి అయితే చెక్ చేద్దాం. సో నేను మొత్తంగా ఒక 5 డీల్స్ అయితే పిక్ చేశాను, అంటే 5 టీవీస్ అయితే పిక్ చేశాను. సో ఇవి ది బెస్ట్ టీవీస్ అని చెప్పుకోవచ్చు. మీరు ఎంత వెతికినా ఇంతకన్నా బెస్ట్ టీవీస్ అయితే 100% మీరు కొనలేరని చెప్తాను. సో ఇవే మనకి రైట్ నో మార్కెట్ అవైలబుల్ ఉన్న టాప్ 5 బెస్ట్ 32 ఇంచ్ టీవీస్ అని చెప్పుకోవచ్చు. సో వీటిలో కొన్ని మనకి చాలా మంచి ఆఫర్స్ తో కూడా అయితే వస్తూ ఉన్నాయి. సో మనకి ఏదైతే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ ఉంది కదా, సో ఆ సేల్స్ లో చాలా వరకు డిస్కౌంట్స్ తో అయితే వీళ్ళు ఈ టీవీస్ అయితే తీసుకురాబోతున్నారు అనమాట. సో ఈ వీడియోలో నేను ప్రతి టీవీ గురించి కంప్లీట్ గా స్పెసిఫికేషన్స్ ఏంటి, వాటిలో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కనుక ఒక మంచి 32 ఇంచ్ టీవీ కొనాలి అన్న ఆలోచనలో ఉన్నట్లయితే తప్పకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో దట్ మీకు కంప్లీట్ ఐడియా అయితే వచ్చేస్తుంది. మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు అండ్ మీ ప్రైస్ కు తగ్గట్టు మీరు ఏ టీవీ చూస్ చేసుకోవాలి అనేది మీకు అర్థమైపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. సో దట్ నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది. అలాగే నాకు కూడా కాస్త బూస్ట్ లాగా అయితే అనిపిస్తూ ఉంటుంది, ఇంకా మంచి మంచి కంటెంట్ ప్రిపేర్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి. క్లియర్ చేయకుండా మనం డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. నెంబర్ 5 ప్లేస్ లో చూసుకున్నట్లయితే రియల్మీ 32 ఇంచ్ టీవీ అయితే అవైలబుల్ ఉంది. సో దీని నార్మల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 14,000 రూపాయలు ఉంటుంది. బట్ మనకి బిగ్ బిలియన్ డే సేల్స్ లో 11,000 రూపాయలకి అయితే తీసుకురాబోతున్నారు. సో మీరు కనుక బ్యాంక్ ఆఫర్స్ యూస్ చేసుకున్నట్లయితే 10,000 రూపాయలకి వచ్చేస్తుంది. సో ఆ ప్రైస్ దగ్గర ఇది చాలా మంచి టీవీ అయితే అవుతుంది. ఇది మనకి డైరెక్ట్ ఎల్ఈడి టెక్నాలజీతో వస్తుంది. ఐపీఎస్ ప్యానల్ యూస్ చేశారు. 400 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. సో డెఫినెట్ గా మీకు చాలా బ్రైట్ ప్యానల్ అని చెప్పుకోవచ్చు. మీకు ఎలాంటి ఎన్వైరన్మెంట్ లో అయినా బ్రైట్నెస్ ఎలాంటి ప్రాబ్లం అయితే క్రియేట్ చేయదు. అండ్ మోర్ ఓవర్ ఇందులో మనకి క్రోమా బూస్ట్ టెక్నాలజీ కూడా అయితే యూస్ చేస్తున్నారు. ఇది రియల్మీస్ ఓన్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మనకి కలర్స్ అనేవి చాలా వైబ్రెంట్ గా కనిపిస్తాయి. ఇంకా మనకి కాంట్రాస్ట్ లెవెల్స్ కానీ బ్రైట్నెస్ లెవెల్స్ కానీ ఇంకా బెటర్ గా అయితే కనిపిస్తాయి అనమాట. ఇందులో మనకి 24 వాట్ సౌండ్ అవుట్పుట్ అయితే ఉంటుంది. 2 బాక్స్ స్పీకర్స్ అయితే ఉంటాయి. మనకి బాటమ్ ఫైరింగ్ స్పీకర్స్ అని చెప్పుకోవచ్చు. డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఒక 32 ఇంచ్ టీవీకి ఇది మోర్ దాన్ ఎనఫ్ అని చెప్తాను. సో మోర్ ఓవర్ మనకి 24 వాట్ సౌండ్ అవుట్పుట్ అంటే తప్పకుండా మనకి సరిపోతుందని చెప్తాను. సో ఈ టీవీలో మనకి మీడియాటెక్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. మ్యాలీ 470 జీపీ ఉంటుంది. 1GB ర్యామ్, 8GB ఇంటర్నల్ మెమరీతో అయితే వస్తుంది. ఇది మనకి ఆండ్రాయిడ్ 9.0 ఆపరేటింగ్ సిస్టమ్ మీద అయితే రన్ అవుతుంది. ప్యూర్ ఆండ్రాయిడ్ టీవీ. మీకు గూగుల్ ప్లే స్టోర్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. బ్లూటూత్ 5.0 సపోర్ట్ ఉంటుంది. సింగిల్ బ్యాండ్ వైఫై మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక పోర్ట్స్ విషయానికి వచ్చినట్లయితే 3 HDMI పోర్ట్స్ ఉంటాయి. అందులో ఒకటి HDMI ఆర్క్ పోర్ట్ ఉంటుంది, 2 USB పోర్ట్స్ ఉంటాయి, ఏవి పోర్ట్, ఆప్టికల్ పోర్ట్ అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ పోర్ట్ మాత్రం లేదు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ల్యాన్ పోర్ట్ కూడా అయితే ఉంటుంది. 10,000 రూపాయలకి ఇది తప్పకుండా చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. మోర్ ఓవర్ దీనికి మనకి చాలా మంచి రేటింగ్స్ కూడా అయితే ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో. సో మీరైతే సీరియస్ గా ఒక లుక్ అయితే వేయొచ్చు. అదే నెంబర్ 4 ప్లేస్ లో చూసుకున్నట్లయితే థామ్సన్ నుంచి థామ్సన్ 9A సిరీస్ లో 32 ఇంచ్ టీవీ అయితే అవైలబుల్ ఉంది. సో ఈ టీవీ ఆల్రెడీ నేను అన్బాక్సింగ్ అండ్ రివ్యూ కూడా అయితే చేయడం జరిగింది. ఒకవేళ మీకు చూడాలనుకున్నట్లయితే ఇక్కడ కార్డ్స్ లో మెన్షన్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో దీని ప్రైస్ మనకి నార్మల్ గా చూసుకున్నట్లయితే 12,500 రూపాయలు ఉంటుంది. బట్ రేపు సేల్ లో చూసుకున్నట్లయితే 11,000 తీసుకురాబోతున్నారు. మీరు బ్యాంక్ ఆఫర్ యూస్ చేసుకుంటే 10,000కి వచ్చేస్తుంది. 10,000కి ఇది మైండ్ బ్లోయింగ్ డీల్ అని చెప్తాను. ఎందుకంటే ఇందులో మనకి చాలా మంచి డిస్ప్లే అండ్ చాలా మంచి సౌండ్ క్వాలిటీ అయితే వస్తూ ఉంటుంది. ఇది మనకి A+ గ్రేడ్ ఐపీఎస్ ప్యానల్ అయితే ఉంటుంది. సో ఐపీఎస్ కాబట్టి మనకి వ్యూయింగ్ యాంగిల్స్ బాగుంటాయి అండ్ మనకి బ్రైట్నెస్ కూడా అయితే సఫిషియంట్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇందులో 400 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఉంటాయి. 3000:1 కాంట్రాస్ట్ రేషియో అయితే ఉంటుంది. సో ఆబ్వియస్లీ మనకి బ్రైట్నెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. టీవీ ప్యానల్ చూడడానికి కూడా అయితే ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. అండ్ ఇందులో 24 వాట్ సౌండ్ అవుట్పుట్ అయితే ఉంటుంది. డాల్బీ డిజిటల్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇవి మనకి 2 బాక్స్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, బాటమ్ ఫైరింగ్ స్పీకర్స్ అన్నమాట. సో మనకి ఆడియో పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. నేను టెస్ట్ చేయడం జరిగింది, చాలా మంచి సౌండ్ క్వాలిటీ అయితే వస్తుంది. అండ్ ఈ టీవీ మనకి ఆమ్లాజిక్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో అయితే వస్తుంది. మ్యాలీ 450 జీపీ ఉంటుంది, 1GB ర్యామ్, 8GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. ఆండ్రాయిడ్ 9.0 ఆపరేటింగ్ సిస్టమ్ మీద వస్తుంది. ప్యూర్ ఆండ్రాయిడ్ టీవీ. మీకు గూగుల్ ప్లే స్టోర్ ఉంటుంది. బ్లూటూత్ 5 సపోర్ట్ ఉంటుంది. సింగిల్ బ్యాండ్ వైఫైకి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇందులో కూడా మనకి 3 HDMI పోర్ట్స్ ఉంటాయి, ఒక HDMI ఆర్క్ పోర్ట్ ఉంటుంది, 2 USB పోర్ట్స్ ఉంటాయి అండ్ ఏవి పోర్ట్, ఆప్టికల్ పోర్ట్ అండ్ RF కనెక్టివిటీ పోర్ట్ ఉంటుంది. ల్యాన్ పోర్ట్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో పాటు 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా అయితే ఉంటుంది. సో 10,000 రూపాయల దగ్గర ఇది మైండ్ బ్లోయింగ్ డీల్ అయితే అవుతుంది గైస్. సో 100% రికమెండ్ చేస్తాను. నేను పర్సనల్ గా యూస్ చేయడం జరిగింది. పిక్చర్ క్వాలిటీ కానీ సౌండ్ క్వాలిటీ కానీ ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మీరు ఫ్లిప్కార్ట్ లో యూజర్ రేటింగ్స్ చూసుకున్నట్లయితే 4.4 స్టార్ రేటింగ్ ఉంటుంది. సో ఆ రేంజ్ రేటింగ్ ఉన్న
ఒకే ఒక టీవీ అని చెప్పుకోవచ్చు ఇది. సో తప్పకుండా మీరైతే కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ మీకు దీని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ కావాలనుకున్నట్లయితే ఇక్కడ మెన్షన్ చేశాను కార్డ్స్ లో, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి టీవీ అన్బాక్సింగ్ అయితే. అంటే మనకి నెక్స్ట్ నెంబర్ 3 ప్లేస్ లో చూసుకున్నట్లయితే వియూ సినిమా 32 ఇంచ్ టీవీ అయితే అవైలబుల్ ఉంది. సో రైట్ నౌ ఇది మనకి ఫ్లిప్కార్ట్ లో అయితే కమింగ్ జూన్ అని పెట్టారు. సో మనకి వియూ అండ్ ఫ్లిప్కార్ట్ చెప్తున్న దాని ప్రకారం చూసుకున్నట్లయితే సేల్స్ లో ఈ టీవీస్ అయితే స్టాక్ లో ఉంటాయని చెప్తున్నారు. సో అందుకోసం నేనైతే దీన్ని లిస్ట్ లో పెట్టడం జరిగింది. సో ఈ టీవీ ప్రైస్ చూసుకున్నట్లయితే 14,000 రూపాయలు ఉంటుంది. ఒకవేళ మేబీ మనకి డిస్కౌంట్లు అయితే తీసుకురావచ్చు, సేల్ లో 12,000 అలా అయితే తీసుకురావచ్చు. సో ఇది మనకి చాలా మంచి టీవీ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా మనకి A+ గ్రేడ్ IPS ప్యానల్ తో అయితే వస్తుంది. 400 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. సో నార్మల్ గానే మనకి వియూ టీవీస్ డిస్ప్లే పరంగా సూపర్ ఉంటాయని చెప్పుకోవచ్చు. మనకి సామ్సంగ్ అండ్ LG ఆ టీవీస్ తో అయితే పోటీ పడే రేంజ్ లో మనకి డిస్ప్లేస్ అయితే ఉంటాయన్నమాట. సో డిస్ప్లే క్వాలిటీ విషయంలో మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఈ టీవీలో 40 వాట్ ఇన్బుల్ట్ సౌండ్ బార్ అయితే ఉంటుంది. సో మనకి 2 బాక్స్ స్పీకర్స్ అయితే ఉంటాయి, ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్స్ అనమాట. మోరోవర్ ఈ టీవీ మనకి డాల్బీ డిజిటల్ అండ్ డాల్బీ డిజిటల్ ప్లస్ కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. సో మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ సౌండ్ అవుట్పుట్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు. చాలా క్రిస్ప్ అండ్ క్లియర్ గా అయితే ఉంటుంది అనమాట ఆడియో ఈ టీవీ నుంచి. అండ్ ఈ టీవీలో మనకి ఏ ప్రాసెసర్ యూస్ చేస్తారు అనేది వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు, బట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే యూస్ చేసినట్టు చెప్తూ ఉన్నారు. 1GB ర్యామ్ ఉంటుంది, 8GB ఇంటర్నల్ మెమరీ అయితే ఉంటుంది, 2 HDMI పోర్ట్స్ ఉంటాయి, ఒక USB పోర్ట్ ఉంటుంది, మనకి AV పోర్ట్ ఉంది, ఆప్టికల్ పోర్ట్ ఉంది, 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది. సో పోర్ట్స్ విషయంలో కొంచెం డౌన్ గ్రేడ్ చేశారని చెప్పుకోవచ్చు. ఇది కూడా మనకి ప్యూర్ ఆండ్రాయిడ్ టీవీ, ఆండ్రాయిడ్ 9.0 మీద అయితే వస్తుంది. బ్లూటూత్ 5 సపోర్ట్ ఉంటుంది, సింగిల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ మాత్రమే ఉంటుంది. సో మనకి ఒకవేళ 12-13 దగ్గర ఈ టీవీ కనుక స్టాక్ లోకి వస్తే తప్పకుండా మీరైతే ఒక లుక్ అయితే వేయచ్చు. బెస్ట్ డిస్ప్లే అండ్ బెస్ట్ సౌండ్ క్వాలిటీ అయితే ఉంటుంది ఇందులో. అండ్ ఇక నెంబర్ 2 ప్లేస్ లో చూసుకున్నట్లయితే రీసెంట్ గా నోకియా లాంచ్ చేసిన నోకియా 32 ఇంచ్ టీవీ అయితే అవైలబుల్ ఉంది విత్ ఓంకియో సౌండ్ బార్ అనమాట. సో ఈ టీవీ కూడా మనకి చాలా మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. దీని ప్రైస్ చూసుకుంటే 13,000 రూపాయలు ఉంటుంది. సో మీరు బ్యాంక్ ఆఫర్ యూస్ చేసుకున్నట్లయితే మీకు ఇంచుమించుగా 11,700 అలా అయితే వచ్చేస్తుంది. ఆ ప్రైస్ కి ఇది అల్టిమేట్ డీల్ అని చెప్పుకోవచ్చు గైస్. ఇది మనకి 320 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. వీళ్ళు VA ప్యానల్ అయితే యూస్ చేశారు. VA ప్యానల్స్ మనకి బ్రైట్నెస్ పరంగా చూసుకున్న, కలర్ రిప్రొడక్షన్ పరంగా చూసుకున్న చాలా బాగుంటాయి. బట్ వ్యూయింగ్ యాంగిల్స్ అయితే లైట్ గా స్ట్రగుల్ అయితే అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ప్యానల్ టెక్నాలజీ చూసుకున్నట్లయితే వీళ్ళు మ్యాక్స్ బ్రైట్ టెక్నాలజీ అయితే యూస్ చేసినట్టు చెప్తున్నారు. సో ఇదేంటంటే మనకి ప్యానల్ ఇంకా బ్రైట్ గా ఉండడానికి యూజ్ అవుతుందని నోకియా అయితే చెప్తుంది. దాంతో పాటు అల్ట్రా డిమ్మింగ్ ఫెసిలిటీ కూడా అయితే ఉంది. సో అల్ట్రా డిమ్మింగ్ వల్ల ఏంటంటే మనకి ఇంకా డీపర్ బ్లాక్స్ అండ్ బ్రైటర్ వైట్స్ అయితే వస్తాయన్నమాట. సో మన కలర్ రిప్రొడక్షన్ అయితే చాలా బాగుంటుంది, వైబ్రెంట్ కలర్స్ అండ్ మనకి ట్రూ టు లైఫ్ కలర్స్ అయితే వస్తూ ఉంటాయి. సో అది బాగా యూజ్ అవుతుంది టెక్నాలజీ అయితే. అండ్ ఈ టీవీలో మనకి ఇన్బుల్ట్ ఓంకియో సౌండ్ బార్ అయితే ఉంటుంది, సర్టిఫైడ్ ఓంకియో హోమ్ థియేటర్ సిస్టమ్ అనమాట. సో ఇది మనకి 39 వాట్ RMS అవుట్పుట్ అయితే వస్తుంది, 24 వాట్ స్పీకర్స్ ప్లస్ 15 వాట్ ట్వీటర్స్ అయితే ఉంటాయి. సో మీకు కంప్లీట్ గా చూసుకున్నట్లయితే ఒక సరౌండ్ సౌండ్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటుందని నోకియా అయితే చెప్తుంది. 6D సరౌండ్ సౌండ్ వస్తుందని నోకియా అయితే చెప్తుంది అనమాట. మరోవర్ ఈ టీవీలో మనకి డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. సో డెఫినెట్ గా ఆడియో డిపార్ట్మెంట్ లో ఆల్మోస్ట్ ఆల్ అన్ని టీవీస్ తో కంపేర్ చేసుకుంటే ఇది బెస్ట్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓంకియో సౌండ్ బార్స్ అనేవి జనరల్ గానే మనకి వరల్డ్ లోనే ది బెస్ట్ ఆడియో ఎక్విప్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇది అవుట్ ఆఫ్ ది వరల్డ్ ఆడియో ప్రొవైడ్ చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఈ టీవీ మనకి MediaTek CA53 క్వాడ్ కోర్ ప్రాసెసర్ మీద అయితే వస్తుంది. Mali 470 GPU ఉంటుంది, 1.5 GB ర్యామ్ ఉంటుంది, 8 GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది, బ్లూటూత్ 5 సపోర్ట్ తో వస్తుంది, సింగిల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ మాత్రమే ఉంటుంది. ఇది కూడా మనకి ఆండ్రాయిడ్ 9.0 ఆపరేటింగ్ సిస్టమ్ మీద అయితే వస్తుంది. గూగుల్ ప్లే స్టోర్ ఉంటుంది, సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ టీవీ ఇది. సో మీకు కావాల్సిన అప్లికేషన్స్ అన్ని మీరు హ్యాపీగా డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో 11,000 12,000 ప్రైస్ దగ్గర ఇది అల్టిమేట్ డీల్ అయితే అవుతుంది గైస్. మోర్ ఓవర్ మనకి ఇది నోకియా బ్రాండ్ వాల్యూ కూడా అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరైతే కన్సిడర్ చేసుకోవచ్చు. సూపర్ డిస్ప్లే ఉంటుంది అండ్ మనకి ఓంకియో సౌండ్ బార్ అయితే వస్తుంది. అండ్ ఇక నెంబర్ 1 ప్లేస్ లో చూసుకున్నట్లయితే అఫ్ కోర్స్ రీసెంట్ గా మనకి మోటరోలా లాంచ్ చేసిన మోటరోలా ZX2 సిరీస్ లో 32 ఇంచ్ టీవీ అనమాట. సో దీని ప్రైస్ 14,000 రూపాయలు పెట్టారు. సో మీరు బ్యాంక్ ఆఫర్ యూస్ చేసుకున్నట్లయితే మీకు ఇంచుమించుగా 12,600 ఆ ప్రైస్ కి అయితే వచ్చేస్తుంది. సో ఇది మైండ్ బ్లోయింగ్ డీల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని ఇండస్ట్రీ ఫస్ట్ ఫీచర్స్ అయితే ఈ టీవీలో ఉండడం జరిగింది. సో ఈ టీవీ డిస్ప్లే చూసుకున్నట్లయితే 300 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ అయితే వస్తుంది, 3000:1 కాంట్రాస్ట్ రేషియో ఉంటుంది, స్టాటిక్ కాంట్రాస్ట్ రేషియో అనమాట. సో మనకి జనరల్ గా ఈ టీవీస్ అన్నిటిలో కంపేర్ చేసుకున్నట్లయితే బ్రైట్నెస్ నిట్స్ విషయంలో కొంచెం తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. బట్ స్టిల్ ఈ టీవీలో మనకి డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది, HDR10 సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. సో ఒక 32 ఇంచ్ టీవీలో ఫస్ట్ టైం అనమాట డాల్బీ విజన్ అనేది వీళ్ళు ఎనేబుల్ చేయడం.
సో ఇది ఒక గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ రెండు టెక్నాలజీలు ఉండడం వల్ల మనకి డిస్ప్లే కలర్ రీప్రొడక్షన్ పరంగా చూసుకున్నా, కాంట్రాస్ట్ లెవెల్స్ పరంగా చూసుకున్నా మనకి నెక్స్ట్ లెవెల్ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక 32 ఇంచ్ టీవీలో డాల్బీ విజన్ అంటే మాటలు కాదు గైస్. మీకు జనరల్ గా 4K టీవీస్ లో అయితే ఈ టెక్నాలజీ చూస్తూ ఉంటాం, బట్ మోటరోలా ఫస్ట్ టైం అయితే ఒక 32 ఇంచ్ టీవీలో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మోరోవర్ ఈ టీవీలో మనకి స్మార్ట్ డిమ్మింగ్ ఫెసిలిటీ కూడా అయితే ఉంది. సో దట్ మనకి కలర్స్ అనేవి ఇంకా బెటర్ గా కనిపించడానికి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. అంటే ఇంకా బ్రైట్ గా వివిడ్ గా కనిపించడానికి యూజ్ అవుతుంటుంది. దాంతో పాటు మోటరోలాస్ ఓన్ టెక్నాలజీ ఆటో ట్యూనెక్స్ టెక్నాలజీ కూడా అయితే ఈ టీవీలో ఇంప్లిమెంట్ చేశారు. సో ఇది మనకి సీన్ కి తగ్గట్టు ఆటోమేటిక్ గా కలర్స్ అయితే అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈవెన్ ఆడియోని కూడా అయితే అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ టీవీలో కూడా మనకి ఇన్బుల్ట్ సౌండ్ బార్ అయితే ఉంటుంది. 40 వాట్ RMS అవుట్పుట్ తో అయితే వస్తుంది. సో ఈ సౌండ్ బార్ చూసుకున్నట్లయితే యాంపీ సౌండ్ ఎక్స్ ప్రో సౌండ్ బార్ అనమాట. ఇది మనకి మోటరోలాస్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సౌండ్ బార్ అని చెప్పుకోవచ్చు. సో ఇందులో మనకి కంప్లీట్ గా 20 వాట్ సౌండ్ స్పీకర్స్ అయితే ఉంటాయి, అలాగే 20 వాట్ ట్వీటర్స్ కూడా అయితే ఉంటాయి. సో మొత్తంగా కలుపుకుంటే మనకి 40 వాట్ అవుట్పుట్ అయితే వస్తుంది. మోరోవర్ ఈ టీవీ మనకి డాల్బీ డిజిటల్, డాల్బీ అట్మాస్ అండ్ DTS:X ట్రూ సరౌండ్ సౌండ్ ఫెసిలిటీ కూడా అయితే వస్తుంది. సో మొత్తంగా కలుపుకుంటే ఇది సూపర్ ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఇస్తుందని 100% అయితే చెప్పొచ్చు. ఎందుకంటే 40 వాట్ RMS అవుట్పుట్ ఉంటుంది కాబట్టి మీకు ఎక్సలెంట్ ఆడియో అవుట్పుట్ అయితే వస్తూ ఉంటుంది. అండ్ ఈ టీవీ మనకి రీసెంట్ గా మీడియాటెక్ లాంచ్ చేసిన మీడియాటెక్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో అయితే వస్తుంది. క్లాక్ స్పీడ్ చూసుకున్నట్లయితే 1.5 GHz ఉంటుంది. G52 గ్రాఫిక్ ఇంజిన్ ఉంటుంది. 850 MHz ఉంటుంది క్లాక్ స్పీడ్ చూసుకున్నట్లయితే. సో ఇది మనకి ది బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. మనకి చాలా స్పీడ్ ఉంటుంది, చాలా ఫాస్ట్ ఉంటుంది. 2GB ర్యామ్ ఉంటుంది, 16GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. అండ్ ఇది మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇవన్నీ మనకి ఈ టీవీలోనే ఫస్ట్ టైం చూడొచ్చు మనం. సో ప్రాసెసర్ పరంగా చూసుకున్నా, ఇంటర్నల్ మెమరీ పరంగా చూసుకున్నా మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ కూడా అయితే ఉంటుంది కాబట్టి ఈ టీవీ ఫస్ట్ ప్లేస్ లో పెట్టడం జరిగింది. సో ఇవన్నీ మీకు వేరే ఏ టీవీలో కూడా దొరకవు అనమాట. ముఖ్యంగా 32 ఇంచ్ టీవీ ఈ ప్రైస్ రేంజ్ లో వచ్చేది. అండ్ ఈ టీవీ మనకి ఫస్ట్ టైం ఇండియాలోనే Android 10 సపోర్ట్ తో అయితే వస్తుంది అనమాట. సో అది కూడా ఒక మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. మనకి యాప్ లోడింగ్స్ కానీ మెమరీ ఆప్టిమైజేషన్ కానీ కొంచెం బెటర్ గా ఉంటుంది కంపేర్ టు అదర్ టీవీస్ అనమాట. అండ్ ఈ టీవీలో మనకి బ్లూటూత్ 5.0 సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ పోర్ట్స్ చూసుకున్నట్లయితే 3 HDMI పోర్ట్స్ ఉంటాయి, ఒక HDMI ఆర్క్ పోర్ట్ ఉంటుంది, 2 USB పోర్ట్స్ ఉంటాయి. అండ్ మనకి AV పోర్ట్ ఉంది, ఆప్టికల్ పోర్ట్ ఉంది, RF పోర్ట్ ఉంది, 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది, LAN పోర్ట్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఆబ్వియస్లీ 14,000 అంటే మనకి బ్యాంక్ ఆఫర్ యూస్ చేసుకున్నట్లయితే 12,600 ఆ ప్రైస్ కి ఇది అల్టిమేట్ డీల్ అని చెప్తాను గైస్. ఇందులో మనకి కొన్ని ఇండస్ట్రీ ఫస్ట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇందాక చెప్పినట్లు డాల్బీ విజన్ ఉంటుంది, మనకి మీడియాటెక్స్ లేటెస్ట్ ప్రాసెసర్ అయితే యూస్ చేశారు, 16GB ఇంటర్నల్ మెమరీ అయితే ఉంటుంది. సో మనకి ఏ టీవీలో కూడా ఆ రేంజ్ ఇంటర్నల్ మెమరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ మనకి 40 వాట్ సౌండ్ బార్ అయితే వస్తుంది. సో ఆబ్వియస్లీ మనకి ఈ ఫీచర్స్ అన్ని కన్సిడర్ చేసుకున్నట్లయితే ఇది మనకి నెంబర్ 1 ప్లేస్ లో అయితే ఉంటుంది అనమాట. సో అది గైస్ టాప్ 5 పిక్స్ అనమాట. మనకి రేపు సేల్ లో రాబోతున్న బెస్ట్ 32 ఇంచ్ టీవీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే నాకు తెలిసి ఇవే రైట్ నో మార్కెట్ లో ఉన్న బెస్ట్ 32 ఇంచ్ టీవీస్ అని నేనైతే చెప్పగలను. 100% మీరు ఎంత వెతికినా ఎంతకన్నా బెస్ట్ డీల్స్ అయితే మీరు చూడలేరు. మీరు ఇట్లా ఏది కొనుక్కున్నా కానీ 100% మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ డీల్ అయితే అవుతుంది. సో మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. ఒకవేళ ఎవరైనా 32 ఇంచ్ టీవీ కొనాలనుకుంటున్నట్లయితే తప్పకుండా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి, బాగా యూజ్ అవుతుంది. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. దిస్ ఇస్ రాజేష్.